అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఐజీ అశోక్ కుమార్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమలాపురం, అయినవెల్లి స్టేషన్లలో రికార్డులను పరిశీలించిన ఆయన జిల్లాలో భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా కోనసీమ వంటి సున్నిత ప్రాంతాలలో సోషల్ మీడియా పోస్టుల ద్వారా శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రూప్ అడ్మిన్లు బాధ్యతాయుతంగా ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతర్వేది వంటి పుణ్యక్షేత్రాల్లో భద్రతను పటిష్టం చేసి ఎస్పీ రాహుల్ మీనాను అభినందించిన ఐజీ రానున్న మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 10వ తారీఖున మహాశివరాత్రి ఉంది. మనకి జిల్లాలో ద్రాక్షారామము ఇంకా కొన్ని పుణ్యక్షేత్రాల్లో చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఈసారి ప్రతి చోట కూడా, ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా 10 నుంచి 20% మంది భక్తులు పెరుగుతున్నారు. ఈ ఫ్రీ బస్ స్కీమ్ వల్ల కానీ, దానివల్ల కానీ. సో దానికి తగ్గట్టుగా మనము ఏర్పాట్లు చేసుకొని ఎటువంటి ప్రాబ్లమ్స్ రైజ్ కాకుండా ఈ శివరాత్రి ఉత్సవాలను కూడా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. అంతేకాకుండా రాబోయే ఫెస్టివల్స్, ఇంకా నెక్స్ట్ మార్చిలో కానీ, ఏప్రిల్లో కానీ జరిగే ఫెస్టివల్స్ కానీ, నాయకుల పుట్టినరోజు వేడుకలు కానీ, ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేసుకొని అన్ని ఉత్సవాలను కూడా సక్సెస్ఫుల్ గా ఎటువంటి సంఘటనలు లేకుండా మేము కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా, మన జిల్లా చాలా సెన్సిటివ్ జిల్లా. చిన్న పోస్ట్ కూడా వెంటనే ఆవేశపడి అందరూ దాని మీద రియాక్ట్ కావడం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాని పోస్ట్ చేసేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి. అంటే వాళ్ళు పెట్టే పోస్టుల వల్ల, దానివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందా, వేరే వాళ్ళు ఎవరన్నా కూడా బాధపడతారనే ఉద్దేశంతో చూసుకొని వాళ్ళు పోస్టులు